మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముందుగా జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా అనేక మంది గ్రామీణులు లబ్ధి పొందటమే కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందాయని, బీజేపీ దుష్టాలోచనతో గాంధీ పేరు మార్చాలని చూడటం సహించరాని నేరమన్నారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే పేరు మార్పు ఆలోచనను విరమించుకోకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిర చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, డాక్టర్ రాజశేఖర్, ఇజ్జారావుతు సత్యనారాయణ, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, కాటం రవి తదితరులు పాల్గొన్నారు. ఇది తర్వాత స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది మంచి పథకంగా భావించి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ రోజున బీజేపీ పెద్దలు ఒక దురుద్దేశంతో, దుష్ట ఆలోచనతో ఈ పథకానికి ఉన్నటువంటి మహాత్మా గాంధీ అనే పేరును తొలగించాలనే కుతిత్స ఆలోచనతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశ స్వాతంత్రానికి తన సర్వస్వాన్ని అర్పించి మనిషి అనే వ్యక్తి ఏ రకంగా జీవించాలి, ఏ రకమైనటువంటి నియమాలతో జీవించాలని ప్రతీకగా నిలిచినటువంటి, సింబల్గా నిలిచినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క జాతిపితగా భావింపబడినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తొలగించాలనుకోవటం చాలా దురదృష్టకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.